సంధ్య త్వరగా రావే, లేట్ అవుతుంది. వచ్చేస్తున్నా. రేయ్ త్వరగా లాక్ చేసుకొని వచ్చాయి. హాయ్ శ్రావణి, ఆఫీస్కేనా? కాదు, సినిమాకి వెళ్తున్నాం. మీకు అవసరమా? ఒకే ఆఫీస్లో కలిసి పనిచేస్తున్నాం, పక్క క్వార్టర్స్లో ఉంటున్నాం. కాస్త ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా స్ట్రాప్. అయ్యో, మేమేదో రికమెండేషన్ తో జాబ్ తెచ్చుకున్నాం కదా, మీరు టాలెంట్ తో జాబ్ తెచ్చుకున్నారు. మీతో మాకు ఫ్రెండ్షిప్ ఏంటండి? రేయ్ చిన్నోడా, టైం అయిపోతుంది, త్వరగా రా. వెళ్దామా? హాయ్ సంధ్య. హాయ్ శ్రావణి. చూడండి, ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం, పక్క క్వార్టర్స్లో ఉంటున్నామని చనువు తీసుకోకండి. మీ పని మీరు చూసుకోండి, మా పని మేం చూసుకుంటాం. మేమేదో ఘోరమైన తప్పులు చేసినట్టు మమ్మల్ని ఎందుకు అందరూ దూరం పెడుతున్నారు? మీ అన్నయ్యని ఒంటరి వాడిని చేసి మీ స్వార్థం మీరు చూసుకున్నారు కదా, అంతకంటే ఘోరమైన తప్పు చేయాలా? అందుకే దేవుడు మీకు తగిన బుద్ధి చెప్పాడు. మా పరిస్థితి తెలిస్తే మీరిలా మాట్లాడరు. మాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. శ్రావణి, పదవే. రేయ్ బాధపడకరా, నిదానంగా వాళ్ళే అర్థం చేసుకుంటారు. పద బండితి. హలో బ్రదర్స్. ఏంటి మీరు ఇలా వచ్చారు? మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటండి అది? ఏమీ లేదు, మీరు ఆయన రుణం తీర్చుకునే సమయం వచ్చింది. అర్థం కాలేదు. నేను చెప్తాను. ఈరోజు కొత్త ప్రాజెక్ట్ టెండర్ వేయబోతున్నారు. ఆ టెండర్ కోడ్ని ఎలాగైనా సరే మీరే సీక్రెట్గా నాకు తెలిసేలా చేయాలి. ఏమంటున్నారు? చూడండి, ఆ కోడ్ని మనం వేరే కంపెనీకి లీక్ చేస్తే మనకి చాలా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. దాంతో మీ అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి. అంటే మమ్మల్ని దొంగతనం చేయమంటున్నారా? లేదు, దాదాగిరి చేయమంటున్నాం. లేకపోతే ఏంటయ్యా నువ్వు అడిగేది? అరే, మిమ్మల్ని ప్రాబ్లం నుంచి బయటపడేయాలని ఆయన ఏదో ప్లాన్ చేస్తుంటే దొంగతనం చేయమంటారా అని రోషానికి పోతావేంటి? చెప్పింది చేస్తామని మాట ఇచ్చారు కదా, చేయండి. మేము కొత్తగా జాయిన్ అయ్యాం, మేము ఎలా పని చేయగలమండి? మీరు మాత్రమే చేయగలరు. ఎందుకంటే ఆ టెండర్ కోడ్ మీ అన్నయ్య ఛాంబర్లోనే ఉంటుంది కాబట్టి. మా అన్నయ్య చాంబర్లోనా? మా అన్నయ్యని ఫేస్ చేయాలంటేనే మాకు భయంగా ఉంది. అలాంటిది తన ఛాంబర్లోకి వెళ్ళి టెండర్ కొన్ని దొంగిలించాలంటే లేదు, మా వల్ల కాదు. అయితే మీరు జైలుకి వెళ్ళక తప్పదు. పార్ట్నర్, ఆ అప్పిచ్చిన వాళ్ళ దగ్గరికి వీళ్ళని తీసుకెళ్లి అప్పచెప్పేసాయి, వాళ్ళే చూసుకుంటారు. వద్దు ప్లీజ్, ఆ పని మాత్రం చేయకండి. సరిపోయింది. మీకు చెప్పిన పని మీరు చేయరు, మా పని మమ్మల్ని చేసుకోనివ్వరు. మరి ఎలా ప్రాబ్లం సాల్వ్ అయ్యేది? హౌ? మీరే ఒకసారి ఆలోచించండి. అలా చేస్తే అభయ్ గారికి బ్యాడ్ నేమ్. మీ ఫ్రెండ్ కంపెనీ లాస్ అవడం మీకు ఇష్టమా చెప్పండి? ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్కి అలాంటి ప్రాజెక్ట్స్ ఒక లెక్కే కాదు, కానీ మీకు ఇది చాలా ముఖ్యం. వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ కాకపోతే వేరే పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. మీకు ఈ అవకాశం పోతే వేరే అవకాశం రాదు. ఆలోచించుకోండి.
ఆలోచించుకోవడానికి ఏముంది? సరే అంటే ఉద్యోగంలో ఉంటారు, కాదంటే జైల్లో ఉంటారు. ఓకే, మీరు చెప్పినట్టు చేస్తాం. గుడ్. ఎప్పుడు ఎలా అనేది ఆఫీసులో చెప్తాను, బట్ కేర్ఫుల్గా ఉండండి. మన చేతికి మట్టి అంటకుండా పని జరిగిపోవాలి. అండర్స్టాండ్? అదేంటి సార్ అలా అన్నారు? సారా చైర్మన్ గారు కదా, అందుకే సార్ అన్నాను. ఏంటండి ఇది? నిన్నటి నుంచి మీరు చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంటే కొత్తగా, చాలా సరికొత్తగా అన్నమాట. ఉదయాన్నే గుడికి రావడం ఏంటి, ఈ పూజలు పునస్కారాలేంటి, అసలు ఈ గెటప్ ఏంటి? గెటప్పా? అదే కొత్తగా రెడీ అయ్యారేంటి అంటున్నా. మీకు ఇలా ఉంటేనే కదా ఇష్టం. హ, నాకా? నేనెప్పుడు చెప్పానండి? అప్పుడు అప్పుడంటే ఎప్పుడు? మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం కలిసినప్పుడు అంటే అప్పుడు మీరు హాస్పిటల్లో కదా కలిశారు. ఆ రోజు మీరు పెళ్లి కూతురు గెటప్లో కదా ఉంది. అబ్బా, ఈ క్వశ్చన్స్ ఏంటండి? సరే సరే, ఈ ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. ఇంతకీ మీరు గుడికి ఎందుకు వచ్చారు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీకోసమే.